పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా పంజాబ్ నుంచి హర్యానా, మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తా వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. రెండింటి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతున్నాయి. మరో 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో 5 గేట్లను ఎత్తి నీటిని వదిలారు అధికారులు. గడిచిన 24 గంటల్లో మహబూబ్నగర్ జిల్లా తాడూరు మండలంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. బల్మూరులో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నాగర్ కర్నూలులో 9 సెంటీమీటర్లు, భీమ్గల్ 7, అచ్చంపేట 6 సెంటీమీటర్ల వాన కురిసింది. ఎడతెరిపి లేని వర్షాలకు హైదరాబాద్ సాగరంలా మారిపోయింది. రాత్రంతా భారీ వర్షం కురిసింది. సగటున 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మల్కాజ్గిరి, నారాయణగూడ, అంబర్పేట్, వెస్ట్ మారేడ్పల్లి, చిలకలగూడ, తిరుమలగిరి ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. సెల్లార్లు, అపార్ట్మెంట్లలోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాలు, బస్తీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. అల్వాల్లోని శ్రీనివాసనగర్, బాలాజీనగర్ కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. హకీంపేట్, బొల్లారం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో అల్వాల్లోని కాలనీలు నదులను తలపిస్తున్నాయి. దీంతో కొందరు కాలనీ వాసులు ఇళ్లను ఖాళీ చేసి బంధువుల ఇళ్లకు వెళ్లారు. మరికొంతమంది తెలిసిన వాళ్ల ఇళ్లలో ఉంటున్నారు. ఇళ్లలోకి చేరిన నీటిని తోడేసేందుకు జీహెచ్ఎంసీ ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో కుండపోత వర్షాలపై అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. దాదాపు 2500 మంది సిబ్బందితో పనులు నిర్వహిస్తోంది. లోకల్ పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆపరేషన్ లో ఉన్నారు. అంబర్పేట్ ఏరియాలో దాదాపు 200 కాలనీలు ఉండడంతో వారిని అలర్ట్ చేశారు అధికారులు. కొన్ని కాలనీల్లో ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించారు. కంట్రోల్ రూమ్ కు వస్తున్న ఫిర్యాదులతో సిబ్బంది ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రేంజ్ కంటిన్యూ అవుతుండటంతో లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసిన అధికారులు జోన్ల వారీగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏరియా వారీగా ప్రత్యేక టీంలను అరేంజ్ చేశారు. రాత్రి టైంలో కూడా పనిచేసేలా సిబ్బందిని ఏర్పాటు చేశారు. మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే జలసంద్రమైన హైదరాబాద్ లో సహాయక చర్యలను స్పీడప్ చేసింది. సిటీలో పరిస్థితిపై ఢిల్లీ నుంచి సమీక్షించారు సీఎం కేసీఆర్. అవసరమైతే సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. మంత్రులు, జీహెచ్ఎంసీ అధికారులకు సూచనలు జారీ చేశారు. మరోవైపు సిటీలో సహాయక చర్యలపై నగర మంత్రులు, అధికారుల రివ్యూ చేశారు మంత్రి కేటీఆర్. అర్ధరాత్రి వర్షంలో సిటీలో పర్యటించిన మంత్రులు బాధితులకు ధైర్యం చెప్పారు. ట్రాఫిక్ విషయంలో కొంత ఇబ్బంది, రోడ్లు బాగా దెబ్బతినడం వల్ల ఇబ్బంది తప్ప భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఏమీ కూడా లేదు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. క్యాంపుల్లో ఎవరెవరినైతే తరలించామో వారికి భోజనాలు అందించడం, అదే రకంగా ఇతరత్ర వసతులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాము. ఏ రకమైన పరిస్థితి తలెత్తినా ప్రభుత్వం దాన్ని ఎదుర్కొంటుంది సమర్థవంతంగా అని చెప్పి కూడా చెబుతూ ఆయా సంస్థలకు కూడా విజ్ఞప్తి చేయమని చెప్పి కూడా కోరాం. వర్క్ ఫ్రం హోమ్ అనే ఆప్షన్ ఏమైనా ఉంటే ఉద్యోగులకు కూడా ఇవ్వాలని చెప్పి కూడా. మీకు 2 ఎమర్జెన్సీ నంబర్లు కూడా ఉన్నాయి. 100 ఉంది, ఎట్లాంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినా. అదే రకంగా మన జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ కూడా 24111111 ఆ నంబర్ కూడా ఉంది. ఇక సిటీలో కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వం అలర్ట్ అయింది. అర్ధరాత్రి మంత్రులు, జీహెచ్ఎంసీ అధికారులు సిటీలో చాలా చోట్ల పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేశారు. సిటీలో అర్ధరాత్రి మంత్రులు పర్యటించిన వివరాలపై పూర్తి డీటెయిల్స్ కార్తీక్ అందిస్తారు. బీభత్సం సృష్టిస్తుంది.
గత 2-3 రోజుల నుంచి కూడా భారీ ఎత్తున వర్షం పడుతుంది. అయితే ఈ 48 గంటలు కూడా వర్షం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లో మొత్తం కూడా సీఎం ఆదేశాల మేరకు ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. మంత్రులందరూ కూడా క్షేత్రస్థాయిలో అర్ధరాత్రి కూడా తిరుగుతున్నారు. మొత్తం కూడా ఇటు కేటీఆర్తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ అట్లాగే డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మొత్తం కూడా క్షేత్రస్థాయిలో ఇప్పుడు కూడా వర్షం పడుతున్న పరిస్థితి ఉంది. మనం అర్ధరాత్రి సుమారుగా 2గా వస్తుంది. ఈ టైంలో కూడా మంత్రులంతా కూడా ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పుడు మనకు మంత్రి తలసాని ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాత్రంతా కూడా మొత్తం మళ్ళీ వర్షం పడుతుంది. ఇప్పటికే నిన్న వర్షం పడ్డ దాటికే అక్కడ కోలుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి సహాయక చర్యలు అందిస్తున్నారు ప్రభుత్వం నుంచి? మంత్రులు కానీ హెచ్ఓడీస్ కానీ అందరూ కూడా. రెండోది, ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా ఏ ఏరియాకి వెళ్ళినా కన్సల్ట్ అధికారులు అందరూ అలర్ట్గా ఉన్నారు. మరి అక్కడ మీరు చూస్తే కూడా ఎక్కడ చూసినా కానీ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకొని మెసేజెస్ కానీ లేకపోతే ఫీల్డ్లో ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఆ కమ్యూనికేషన్లో లేకపోతే ఫోన్ చేయడం ఇవన్నీ జరిగినా కానీ అలర్ట్గా ఉండి ఇప్పుడు టెంపరవరీగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమున్నాయో అవన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఫర్దర్గా ప్లాన్ చేస్తారు. తాత్కాలికంగా ఇప్పుడు నిరాశ్రయాల వారిని ఎట్లా సహచర్యలు అందిస్తున్నారు? ఇప్పుడు మనకేందంటే హైదరాబాద్కు ఏదో మొన్న చెన్నైలో జరిగినట్టు బెంగళూరులో జరిగినట్టు ఆ పరిస్థితులు ఏం లేవు. సేఫ్ జోన్ కింద ఉన్నాం. రోమర్స్ ఏంటంటే రకరకాలుగా రోమర్స్ వస్తున్నాయి, కానీ అందరు అప్రమత్తంగా ఉండాలనేటువంటి ఒక కాన్సెప్ట్తోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మా అధికారులు, మంత్రులు అందరు ఫీల్డ్ మీదనే ఉన్నారు. ఎమర్జెన్సీ ప్రికాషన్స్ ఏమైతే తీసుకోవాలనో ఆ మేజర్స్ తీసుకోవడానికి అందరు అధికారులు, ఒకవైపున రెవెన్యూ డిపార్ట్మెంటు, ఒకవైపున జిహెచ్ఎంసి, మెట్రో వాటర్ వర్క్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ. కాబట్టి నేను పబ్లిక్ కూడా అప్పీల్ చేసేది ఏంటంటే కొద్దిగా ప్రభుత్వం మీ వెంట ఉన్నది, ధైర్యంగా ఉండండి. ఇటువంటివి జరుగుతుంటాయి, సంఘటనలు జరిగినప్పుడే మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఇప్పుడు మేము వెంటనే ఓవర్ నైట్లో చేసేటువంటి ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. పర్మనెంట్గా చేసేటి మాత్రం డెఫినెట్గా చేస్తాం. ఎందుకంటే ఒక ఐడియా వచ్చింది, ఇంత వర్షం వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమాలు నిమగ్నమై ఉన్నాం, నేను చేస్తాం. మొత్తానికి ప్రభుత్వం ఎంత వర్షం వచ్చినా కూడా అలర్ట్గా ఉంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఏదైతే ఉన్నత స్థాయి సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు రేపు మార్నింగ్ కూడా మరోసారి సమీక్షా సమావేశమై ఫైనల్గా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత తాత్కాలికంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఇబ్బందులు కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని పైన ఒక క్లారిటీకి వస్తామని చెప్తున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కెమెరా పర్సన్ సాయితో కార్తీక్, V6 న్యూస్, కుత్బుల్లాపూర్ నుంచి.